ఇలా ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు. గత కొద్ది వారాలుగా మీకు ఈ ప్రపంచంలో అసాధారణ సంఘటనలు, ముఖ్యంగా చూడండి, మీకు ఈ సూర్యగ్రహణం వచ్చిన తరువాత ఇంకా కూడా ఈ సంఘటనలకు సంబంధించిన రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఒకళ్ళేమో మేము యూఎఫ్ఓను చూసామో అంటున్నారు, ఇంకొకళ్ళేమో ఈ మార్కెట్ ప్లేస్లో ఏలియన్స్ని చూసామో అంటున్నారు. ఇలాంటి వార్తలు మీకు విపరీతంగా వినిపించడము ఇవాళ కొన్ని అంటే ఇప్పుడు చూడండి, సూర్యగ్రహణం వచ్చింది, మీకు కొన్ని జంతువులు పక్షులు విపరీతంగా అరవడం, అంటే ఎంతలాగా అరవడము అంటే అవి ఉక్కిరి బిక్కిరిగా ఇటు అటు తిరగడముతో మీకు ఒక ప్రళయము రాబోతుంది, మానవ జాతి మీకు పూర్తిగా నశించబోతుంది అని చెప్పి మీకు రిపోర్ట్స్. మరి జంతువులు ఎందుకండి ఇలా ప్రవర్తిస్తాయి? చాలామంది శాస్త్రవేత్తలు కూడా అడుగుతారు. సో ఇక్కడ కారణం ఏమిటి అంటే మీకు టోటల్ సోలార్ ఎక్లిప్స్, ఫుల్ సోలార్ ఎక్లిప్స్ అని అనాలి. సో ఇప్పుడు సూర్యగ్రహణము వచ్చింది, మీకు రావడము డే టైంలోనే చీకటి. అంటే ఒక జంతువు ఒక పక్షిని తీసుకున్నారు అనుకోండి, సూర్యుడు కనిపిస్తే ఉదయం, చంద్రుడు కనిపిస్తే మీకు రాత్రి. ఇదే కదండి వాటి క్యాల్కులేషన్స్. అంటే ఆ జెనెటిక్ టైమింగ్ అనేది ఇలాగే ఉంటుంది. సడన్గా డే టైంలో మీకు ఇంతలాంటి ఒక చీకటి, డార్క్నెస్ అన్నప్పుడు జంతువులకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతాయి. పక్షులకు అర్థం కాదు, సడన్గా రాత్రి అయిపోయిందా, ఇలా ఎలా అవుతుంది, ఇంకా 4-5 గంటలు ఉంది కదా అని అవి ఆలోచిస్తాయి. ఆలోచించి వాటి మైండ్లోనే మీకు చేంజెస్ రావడంతో అవి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇటు అటు ఎగురుతూ ఉంటాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఇవాళ మనుషుల్లో కూడా ఉందా అని చెప్పి మీకు నాసాకు సంబంధించిన శాస్త్రవేత్తలు అడుగుతున్నారు. చూడండి, మీకు లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ అని చెప్పి నాసాకు సంబంధించిన ఒక ఆర్బిటర్, అంటే ల్యాండర్ వేరు, ఆర్బిటర్ వేరండి. ఇప్పుడు విక్రమ్ అన్నామనుకోండి, ల్యాండర్ చందమామలో డైరెక్ట్గా మీకు ల్యాండ్ అయిన ఒక పరికరం. కానీ మీకు ఆర్బిటర్ అన్నారు అనుకోండి, చందమామ చుట్టూర్త తిరుగుతున్న ఒక పరికరం. సో నాసా వాళ్ళు 15 ఏళ్ల క్రితము ఇలాగ లూనార్ రికానైజెన్స్ ఆర్బిటర్ అనబడే ఒక ఆబ్జెక్ట్ను చంద్రమండలంలో వీళ్ళు విడుదల చేశారు. ఇది అలా తిరుగుతూనే ఉంటుంది. మొన్న మార్చి 4వ తారీఖు 5వ తారీఖు ఈ టైంలో మీకు రొటీన్గా ఇది తిరుగుతూనే ఉంది. సడన్గా ఎవ్వరు ఊహించని ఒక ఆబ్జెక్టును ఇది ఒక ఫోటో తీసి నాసా శాస్త్రవేత్తలకు పంపించిన వాళ్ళు షాక్ అవుతున్నారు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ చెన్నై దగ్గర నేను ఇలాంటి ఒక యూఎఫ్ఓను చూసాను అంటే మీకు కథనాలు వస్తాయి, సెన్సేషనల్ వార్త అని చెప్పి అందరూ రాస్తూ ఉంటారు. మణిపూర్లో నేను ఏలియన్స్ని చూసాను అని చెప్పి ఒక కామన్ మ్యాన్ చెప్తే ఆహా అలాగా అంటారు. కానీ ఇక్కడ ఏమైంది, ఏకంగా నాసా వాళ్ళు చెప్తున్నారు, మేము ఇలాంటి ఒక విచిత్రమైన ఒక యూఎఫ్ఓను చూసాము. యూఎఫ్ఓ వేరు, ఏలియన్స్ వేరండి. యూఎఫ్ఓ అన్నప్పుడు అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఇది ఏదైనా కావచ్చు, ఒక విచిత్రమైన బలూన్ అవ్వచ్చు, ఒక డ్రోన్ అవ్వచ్చు, ఒక విమానం అవ్వచ్చు. సో దీన్ని మనం వెరిఫై చేసి, క్లారిఫై చేసి, పరిశోధనలు చేసి ఎస్టాబ్లిష్ చేయాలి. అలాంటిది నాసా ఏం చేసింది, మార్చి 4-5 మధ్యలో మేము ఇలాంటి ఒక విచిత్రమైన ఒక ఆబ్జెక్టును ఫోటోగ్రాఫ్ చేశాము, మా లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ ఈ పని చేసింది అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఇమీడియట్గా యూఎఫ్ఓకి సంబంధించిన నిపుణులు ఉంటారు కదా, ముందు ఈ ఆధారాలు చూపించు, నువ్వు ఒక ఫోటోను చూపించి ఇది యూఎఫ్ఓ అంటే మేము నమ్ముతామా అని చెప్పి వరస పెట్టి నాసాకు ప్రశ్నలు. సో ఫైనల్గా ఏంటంటే ఇది ఒక సిల్వర్ కలర్లో ఉండే సర్ఫ్ బోర్డ్ షేప్డ్ ఆబ్జెక్ట్ అండి. సో ఇది మీకు ఇలాగా, అంటే మీకు ఒక పొడవాటి షేప్లో ఉండే ఒక ఆబ్జెక్ట్ సిల్వర్ కలర్లో ఉంది. సో సిల్వర్ కలర్లో ఇది చంద్రమండలాన్ని చుట్టి వస్తూ ఉంది. మరి ఇది ఏమిటి, ఎక్కడ నుంచి వచ్చింది? ఇప్పుడు మనము సౌత్ పోల్, చంద్రమండలం సౌత్ పోల్లో మనం విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ చేసాం. అలాగే ఒక ఆర్బిటర్ కూడా ఉంది కదా, అది కూడా తిరుగుతూ ఉంటుంది కదా. సో దీనిని కూడా నాసాకు సంబంధించిన ఆర్బిటర్ మీకు ఫోటోగ్రాఫ్స్ తీస్తూ ఉంటుంది. అలాంటిది ఏమీ లేదండి, పొడవాటి సిల్వర్ కలర్లో ఉండే ఒక సర్ఫ్ బోర్డ్ షేప్లో ఉండే ఒక ఆబ్జెక్ట్. ఏమిటి ఇది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒకప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, ఇదంతా ఒట్టి థ్రాష్ అండి అంటాం. ఏలియన్స్ లేదు, యూఎఫ్ఓ లేదు, ఉత్తినే వీళ్ళందరూ చెప్తున్న కబుర్లు అని చెప్పి నేనే చెప్పేవాడిని. కానీ ఇవాళ ఏమైంది, మీకు నాసా శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇది ఎలా చెప్తారు అంటే, ఈ విశ్వము ఎంత పెద్దది, ఇదంతా ఏవి లోబ్ అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్
ఇతను ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే బిగ్ బ్యాంగ్ ఎలా జరిగింది, అంటే ఈ సృష్టి ఎలా జరిగింది అనే విషయం మీద బిగ్ బ్యాంగ్ని ఇతను రీక్రియేట్ చేస్తున్నాడండి. ఇది ఇతని పరిశోధన. సో దాన్ని బట్టి ఏమవుతుంది, ఈ విశ్వ ఆవిర్భవన అనేది ఎలా జరిగింది, మీకు ఈ గ్యాలక్సీలు ఎలా పుట్టుకొచ్చాయి, ఈ నక్షత్రాలు ఏంటి, ఈ సోలార్ సిస్టమ్ ఏంటి, ఇందులో ఈ భూమి ఏంటి, ఇందులో ఈ జీవము ఏంటి, ఎలా వీళ్ళందరూ వచ్చారు, మనుషులు అనేవాళ్ళు ఎలా వచ్చారు, దీని మీద ఇతను ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నాడు. సో ఇతను ఏం చెప్తాడు అంటే మనలాంటి జీవులు ఈ విశ్వములో ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళది అడ్వాన్స్డ్ సివిలైజేషన్. ఎందుకు అంటే ఇది చూడండి, స్టీవెన్ హాకింగ్ తన పుస్తకంలో మీకు ఒక కోతి, దానికి ఒక టైప్ రైటర్ ఇచ్చారు, అది టక్ 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 అని కొట్టింది, MAN మ్యాన్ అని వచ్చింది, అంటే కోతికి ఇంగ్లీషు వచ్చు అని చెప్పి మీరు నమ్ముతారా? ఇది స్టీఫెన్ హాకింగ్ అడిగిన ప్రశ్న. అలా చూసినప్పుడు ఇది ఒక యాక్సిడెంటల్గా మీకు ఇలాగ భూమి అనేది ఆవిర్భవించింది, అందులో ఇలా మనుషులు అనేవాళ్ళు పుట్టుకు వచ్చారా? ఇది ప్రశ్నలు. వీటికి సమాధానం వెతికారు అనుకోండి, మీకు చాలా చాలా కష్టం. కానీ ఇవాళ శాస్త్రవేత్తలు ఏం మాట్లాడుతున్నారు, లైట్ స్పీడ్. మీకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్తాడు, నథింగ్ క్యాన్ ట్రావెల్ ఫాస్టర్ దెన్ లైట్. అంటే కాంతి కన్నా వేగంగా ఈ విశ్వంలో ఏ ఒక ఆబ్జెక్ట్ కూడా ప్రయాణించలేదు. కానీ మీకు అదే ఏవీ లోబు వీళ్ళు ప్రూవ్ చేయడానికి ఇవాళ రెడీ అయిపోయారండి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పింది తప్పు. కాంతి వేగానికన్నా వేగంగా వెళ్ళగలిగే ఆబ్జెక్ట్స్ ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయి. ఏలియన్స్కి ఇవన్నీ కూడా తెలుసు. ఎందుకు? వాళ్ళది అడ్వాన్స్డ్ నాగరికత. సో వాళ్ళు భూమి మీదకి రావచ్చు, సోలార్ సిస్టంలో వేరే వేరే గ్రహాల దగ్గరికి వెళ్ళొచ్చు, నక్షత్రాల్లోకి వెళ్ళొచ్చు. అంటే ఏంటంటే వాళ్లకు ఉండే డైమెన్షన్స్ మన మానవ మాతృలు ఊహించలేరు. హిడెన్ ట్రావెల్ అనేది వాళ్ళు చెయ్యలేరు. అలాంటి లూప్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళ ట్రావెల్ టైం అనేది టోటల్గా వేరు. మనము ఒక విమానం ఎక్కువ, రాకెట్ ఎక్కువ, వెళ్ళే వేగము వేరు అని చెప్పి ఇవాళ ఈయన చెప్తున్నాడు. ఇంతంత పెద్ద శాస్త్రవేత్తలు ఏకంగా బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి, గాడ్ పార్టికల్ మీద పరిశోధనలు చేసే ఒక ప్రొఫెసర్ ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు మీరు నేను ఇదంతా ఒట్టి త్రాష్ అండి అన్నంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు లైట్ స్పీడ్ అంటారండి, 1,86,000 మైళ్ళ వేగం పర్ సెకండ్ అండి. పర్ సెకండ్ అంటే ఏంటి? మీరు ఇలా అంటున్నారు, ఈ సెకండ్లో ఈ లైట్ అనేది ఈ భూమిని 7 సార్లు తిరిగి రాగలదు. అంటే భూమి ఎంత పెద్దది, దాని వేగం చూడండి. ఇవాళ మనం మాట్లాడుతున్న పాలపుంత మిల్కీ వే గ్యాలక్సీ, ఒకవైపు ఒక కార్నర్ నుంచి మిల్కీ వేకు ఇంకో కార్నర్ వెళ్ళడానికి లైట్కు ఏకంగా 1,00,000 సంవత్సరాలు పడుతుందండి. ఎంత వేగము? 3,00,000 కిలోమీటర్స్ పర్ సెకండ్. అలాంటిది ఇంత పెద్ద బ్రహ్మాండములో మనము మాత్రమే ఉన్నాము, వేరే జీవులు ఎక్కడా నివసించడము లేదు అని చెప్పి మనం మాట్లాడాము అంటే ఇది ఉట్టి పిచ్చి ఆలోచన అని చెప్పి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు కూడా మాట్లాడుతున్నారు. దాంతో మనము ఆలోచనలో పడిపోతున్నాం. నిజంగానే ఏలియన్స్ ఉన్నారా? ఇవాళ చూడండి, టెక్సాస్లో సూర్యగ్రహణము వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు. ఇంతలో టెక్సాస్లో విచిత్రమైన వాహనాలు అటు నుంచి ఇటు నుంచి ఇటు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. అరే ఇదేంట్రా, ఆకాశంలో ఇలాంటి ఆబ్జెక్ట్స్ తిరుగుతున్నాయి, ఇవి ఏమిటి అని చెప్పి అమెరికా ప్రజలు అడుగుతున్నారు. రికార్డెడ్ అండి, కామన్ మ్యాన్ రికార్డ్ చేస్తున్న వ్యవహారాలు. వీటిని మనం ఏమనాలి? కాబట్టి ఇలాగ UFO వేసుకొని ఏలియన్స్ వస్తున్నారా, వచ్చి భూమి చుట్టూ తిరిగేసి వెళుతున్నారా, వీళ్ళు చంద్రమండలం దగ్గర తిరుగుతున్నారా, భారత్ యొక్క చంద్రాత్రి అక్కడ దాకా వెళ్ళింది కదా, సౌత్ పోల్ దాకా వెళ్ళింది కదా, వీటి మీద దృష్టి పెట్టడానికి, వీటిని గమనించడానికి ఏమంటున్నాము, లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్. మనిషి చేస్తున్నప్పుడు ఏలియన్స్ కూడా ఈ పనులు చెయ్యొచ్చు కదా అని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఉంటే, నిజంగానే ఏలియన్స్ మీకు కనిపిస్తున్నాయా? నిజంగానే UFOలు మీకు భూమి మీదకి వచ్చి వెళుతున్నాయా? 1000 ప్రశ్నలు UFO ఎక్స్పర్ట్స్ అడగడము, నాసా వాళ్ళు జవాబులు చెప్పడము, ఇలాగ మీకు వారానికి 4-5 సంఘటనలు అమెరికాలో జరగడం అంతా కూడా ఒక పెద్ద మిస్టరీ లాగా ఉంది. మరి ఈ వార్తలు మీరు చూసారా? నిజంగానే మీరు ఏలియన్స్ని నమ్ముతారా? నిజంగానే UFOలు ఉన్నాయని చెప్పి మీరు కూడా పూర్తి స్థాయిలో మీరు మీ ఫెయిత్ని ఇంపోజ్ చేస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.